సమాచారం చేరాయడానికి నిన్ను పంపాను. ఆ నెత్తుకురారా. తొందరపడకండి రెడ్డి గారు, వాడు ఇక్కడ ఉన్నాడంటే ఆ డబ్బు డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నట్టేగా. మీరు కాస్త డబ్బు పంపారంటే మిగతాదంతా నేను చూసుకుంటా. సరే పంపిస్తాను. డబ్బు డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత వాళ్ళందరినీ వేసే. అట్టాగా రెడ్డి గారు. ఎలారా? చిట్టి ఇచ్చిన ఫోనేగా యూజ్ చేశారు. అవునరా. రే కోయిల్ ఎవరికైనా ఫోన్ చేసిందా? అదేంటంటే తను తెలియక సిస్టర్తో. సరే వదిలే, రేపే వీసా దొరుకుతుంది. నేను చిట్టితో మాట్లాడతాను. హలో హలో అన్నయ్య. ఎవరైనా గుర్తుపడతారేమో, జాగ్రత్తగా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను స్ట్రీట్కి వచ్చేసాను. చూడు. పట్టుకుంటావని ఏరియాలో పట్టుకున్నందువల్ల ఈ కేసు మేమే రిజిస్టర్ చేశాం. వీడిని తీసుకెళ్లాలంటే ఫార్మాలిటీస్ ఫాలో చేయాలి. శేషు, తెల్లవారితే పోలీసులు రౌండ్కి వస్తారబ్బా, త్వరగా ముగించండి. इसे काम नहीं होगा. శేషు, ఎన్ని రాళ్ళున్నాయి? వీటితో ఓ జైలే కట్టేయచ్చు అనుకుంటాను. జాగ్రత్త జాగ్రత్త, సౌండ్ రాకుండా స్లోగా. ఈ పని చేయడం కంటే మంచి లారీని పెట్టుకుని బెయిల్కు ట్రై చేయడం బెటరు. అన్నంలో రాళ్ళు ఉన్నాయని చెప్పినందుకు నా చేతే బియ్యం కడిగిస్తాను. తర్వాత ఏంటి పని? ఇక్కడ నీకు పని లేదు కానీ బయటికి వెళ్ళి కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొబ్బరికాయ. ఇక్కడున్న స్కూల్లో పర్వాలేదు అనిపిస్తుంది. అంత ఫీజు అయితే ఎలా కట్టగలం? మన పరిస్థితి ఇంతే. ఏంట్రా కుంటుతో వస్తున్నావు? రాయి గుద్దుకుంది సార్. హాస్పిటల్కి వెళ్తావా? లేదు సార్, సెల్కి వెళ్తే చాలు. ఏమయ్యా, అతని సెల్లికి తీసుకెళ్ళు. సార్ 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 కాలు మాత్రం కడుక్కుని వస్తాను. వెళ్ళి త్వరగా రా. జాగ్రత్తగా వెళ్ళు.
ఓకే సార్. ఏది కాలు చూపించు. సార్ సార్ చాలా రక్తం వస్తుంది. సార్ పర్లేదు సార్. హాస్పిటల్ తీసుకుపోతారా సార్ వీళ్ళు? వద్దు సార్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సెల్కి వెళ్తే చాలు. సరే వెళ్ళు. సరే సార్. ఎండి చేప కూరరా, కొరమేను కూరరా, తింటే అదిరిపోద్దిరా సలోమియా. అన్నా, వాళ్ళు తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. 9వ నెంబర్ సెల్లో గడ్డపారలు అవి ఉన్నాయి. దీనికి అంతటికీ ఆ కుర్రోడే కారణం. కొరమేను కూరరా, తింటే అదిరిపోద్దిరా సలోమియా. పది 11 12 త్వరగా తెరువు. 14 వెళ్ళు. రావడం పోవడమే వీళ్ళ పని. అయ్యా చూడు, ఏంటి సార్? ఎక్కడది చూపించు. అయ్యో గుట్ట చూసారు, అందులోనే పాతేస్తారు. ఈలోగా పట్టం చెప్పేద్దాం. చేత కొడతారేమో. సార్ ఇక్కడ చూడండి సార్, గంజాయిని లోపల దాచిపెట్టారు. గంజాయ బా సారీ. గంజాయి కొడతారా? లాక్ చేయండి. ఏంటి చూస్తున్నావు? నా మీద చేసుకుంటావా? నా మాట వినేవాళ్లే ఇక్కడ ఉండాలి. పోరా. మన సెల్ నుంచి కాంపౌండ్ వరకు మొత్తం 30 మీటర్లు ఉంది. 30 మీటర్ల అంత దూరం ఎలా తవ్వాలి? అందుకు చాలా రోజులు పడుతుంది. ఇప్పటి వరకు 8 మీటర్లు తవ్వేశాం. అంతేనా? ఇంకా 7 మీటర్లు తవ్వితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం. దాన్ని పడకొడితే మిగతా 15 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి రోడ్ డ్రైనేజ్ వస్తుంది. దాన్ని దాటితే డ్రైనేజ్ గుండా అలా కాంపౌండ్ దాటేయచ్చు. అమ్మయ్యా. ఇంకా మనం బయటికి వెళ్ళలేదు. కాదు కాంపౌండ్ ఎక్కి దూకాల్సిన పని లేదు కదా. దూకనక్కర్లేదు, కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ గ్రిల్ ఉంది. దాన్ని కూడా కొయ్యాలంటావా? ఆంజనేయుడు తోకలాగా వెళుతూనే ఉంది. అది సరే, వాడు చెప్పింది నీకు అర్థమైంది కదా? ఊరికి తలపడం కాదు. రాజు వచ్చినాడు, మామూలు వచ్చేస్తాడు. మహారాజు వచ్చినాడు. రెడ్ వేస్తే ఫాలో అయ్యాలి కదా. పడింది ఇవరా ఫాలో చేస్తారు. నిద్రపోకుండా ఏంట్రా పాటలు పాడుతున్నావు? అయ్యా ఏయ్, టైం 10 అవుతుంది. నిద్రపోకుండా ఏంటి ఇంకా ఆడుతున్నారు? ఇది ఆఖరాట అయ్యా, అయిపోతుంది. అయితే లోపలికి వచ్చిన ఆట చూపించమంటావా? అరే అయ్యే కోపడుతుంటే నువ్వేట్రా స్ట్రైకింగ్ చేస్తున్నావు? ఇదిగో తీసేస్తున్నాం అయ్యా. పక్కన పెట్టండి రా, లేదంటే దీంతో కొట్టేలా ఉన్నారు. పడుకోండి. పడుకుంటాం సార్, చేపలు లేకపోయినా పడుకుంటాం. ఏయ్, ఏంటి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? భయపడకు, నేను ఎవరికీ చెప్పను. అలాగే నిన్ను తప్పించుకుని వెళ్ళనివ్వను.